ఎర్లీ మార్నింగ్ 7:45 అవుతుంది. ఇప్పుడు నేను ఓలా తీసుకొని సర్వీస్ సెంటర్కి రష్ అవ్వాలి. సో గైస్ ఈ వీడియోస్ ఎస్పెషల్గా ఓలా ఎవరైతే కొనాలనుకుంటున్నారో, అంటే ఓలా స్కూటర్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ కొన్నారో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళ కోసం అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. లేదు మిగతా వాళ్ళందరికీ ఏదో ప్రాబ్లమ్ ఇష్యూ రేజ్ చేయడం ఎప్పుడు సోదిలాగా అనిపిస్తూ ఉంటుంది. లేదు మీరు అట్లా అనుకోనంటే వీడియో మొత్తం చూడండి. ఇంకా చలో ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ ద వీడియో. సో యాక్చువల్గా ఈ ఇష్యూ వచ్చేసి 1 month బ్యాక్ నుంచి నడుస్తుంది అనమాట. 1 month బ్యాక్ నేనైతే వీడియో తీసిన, మీకు చూపిస్తాను చూడండి. సో మధ్యలో గ్యాప్ తీసుకున్నాం కదా వీడియోస్ పెట్టకుండా. ఆ టైంలో ఓలా కూడా కొంచెం ఇష్యూ నడుస్తుండే అనమాట మన బండిలో. సో దాని మీద వీడియో చేసిన చూడండి ఆన్ 18th రోజు. సో అసలు ప్రాబ్లం ఏందనేది మీరు చూడండి ఒకసారి, వీడియో తెలుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన ప్రాజెక్ట్ 055 కాదు వీడియో, మన ఓలా పైన అనమాట. సో మన వీడియోలలో ఓలా వచ్చిందంటే ఏముంటుంది, మ్యాక్సిమం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది అనమాట. సో బేసిక్గా బ్రేక్ ప్యాడ్స్ అయితే పోయినాయి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఐఎమ్ నాట్ షూర్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళడానికి ఫోక్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది అనమాట ఫ్రంట్ సైడ్. సో ఇది స్టార్టింగ్ ఏదైతే నేను 2 years బ్యాక్ ఉన్నప్పుడు వచ్చిందో షోరూమ్ నుంచి అదే ఫోక్ అనమాట. చాలామంది మళ్ళీ ఇక్కడ ఒక క్లాంప్ వస్తుంది, ఆ సస్పెన్షన్ అప్గ్రేడ్ చేయించుకోరు. ఓలా వాళ్ళు కాల్ బ్యాక్ చేసి అందరికి అప్గ్రేడ్ చేసిన అనమాట. సో మనకు రాలేదు, ఇంకా అప్డేట్ కూడా నేను చేయించుకోలేదు కూడా. సో ఇంతకుముందుకు ఒకసారి వెళ్ళినా, బట్ ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. నేను అప్లికేషన్ ఇచ్చిన, బట్ మళ్ళీ దాని నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక నేను కూడా ఇంట్రెస్ట్ లేక నేను లైట్ తీసుకున్నా. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళి చూపించాలి. అది తీసుకుంటారా మరి ఎప్పుడు ఇస్తారు వెహికల్ అనేది ఐఎమ్ నాట్ షూర్. ఖచ్చితంగా టైం అయితే ఎక్కువనే చెప్తాడు, ఒక 10 days చెప్తాను అనుకుంటున్నాను నేనైతే. చలో మరి వెళ్దాం, వెళ్ళి చూద్దాం మన ఓలా పని ఎట్లయితే ఏం కదానే. అండ్ ఇప్పుడు ఇంకోటి చిన్న ఫియర్ అదేంటంటే, ఇప్పుడు వారంటీలో క్లెయిమ్ అవుతుందా కాదనేది ఒక చిన్న ఫియర్ ఉంది. ఎందుకని చెప్పేసి అంటే 2 years అయిపోయింది మన బండి తీసుకొని. యాక్చువల్గా 3 years వారంటీ ఉంటుంది అండ్ 40,000 kilometers అనుకుంటా. ఇది 40,000 50,000 ఐఎమ్ నాట్ షూర్ అనమాట. సో రీసెంట్గానే మన వెహికల్ అయితే 40,000 kilometers అయితే ఓడో క్రాస్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 41,500 ఏమో నడుస్తుంది. ఆన్ చేసి చూపించేస్తా అది కూడా. సో అట్లా కొంచెం చిన్న డౌట్ ఉంది, ఇప్పుడు అది ఇస్తాడా అయ్యాడా. వారంటీ పీరియడ్ అయిపోయింది కదా చూడండి, 41,400 నడుస్తుంది. సో వారంటీ పీరియడ్ ఉందా లేదా కనుక్కోవాలి. ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటే అది కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే ఓలా ఉంటున్నారో కొత్తగా వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఏంటంటే 8 years ప్లస్ 80,000 అనుకుంటా ఇస్తాం, నాట్ రాంగ్. ఇట్లా అంటే చాలా ఇయర్స్కి వారంటీ పీరియడ్ అయితే ఇస్తాం. దీనికి మేము ఫస్ట్ 2 years బ్యాక్ ఉన్నప్పుడు ఏంటంటే 3 years లేదా 40,000 kilometers ఉండే ఫస్ట్ షోరూమ్ నుంచి. ఇప్పుడేమో 80,000 అంటే చాలా ఎక్కువ. మా లెక్క డైలీ యూజ్ చేసినా కూడా గట్టిగా వాడినా కూడా ఈజీగా 4 years అవుతుంది. మాకు 2 yearsకి 40,000 kilometers మేము తిరిగినాము. ఇంకోటి ఏంటంటే నేను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓలా పైన వీడియోస్ చేస్తాను కాబట్టి మీకు ఎప్పుడు ఓలాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అనిపిస్తుంది. సో మరి అంతనే ఏం లేవు అనుకోండి, నార్మల్ ఎప్పుడో ఒకసారి వస్తాయి. అండ్ 40,000 kilometers తిరిగింది కదా, సో మా ఎక్స్పీరియన్స్ ఏంది అండ్ కొనొచ్చా లేదా అనేది ఒక వీడియో మనకు కావాలంటే చెప్పండి, కింద కమెంట్స్ చెప్పండి, ఒక వీడియో చేస్తా. సో అది. సో ఇప్పుడు 2 బండ్లు తీసుకొని వెళ్తున్నాం, అది కూడా ఐక్యూబ్, అది కూడా ఎలక్ట్రిక్. సో ఇది డ్రాప్ చేస్తాం కదా, అట్లా అని దాని మీద బ్యాకప్ కోసం ఆ వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్, ఖచ్చితంగా అందరి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉండాలి. ఎందుకంటే చాలా వరకు మనీ సేవ్ చేస్తాం, మనీ గురించి. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి అంత విజిబిలిటీ ఉండదు అనమాట, కానీ రన్నింగ్లో ఇట్లా సౌండ్ వస్తుంది. ఏంటంటే సౌండ్ వస్తుంది అనమాట. సో దట్ ఐ కెన్ సే బ్రేక్ ప్యాడ్స్ అయితే పోయినాయి దీనివి. బాయ్స్ వచ్చేసినాం సర్వీస్ సెంటర్ అయితే. సో ఇది ఏంటంటే మనకి మన బండ్లో కొంచెం హ్యాండిల్ కూడా టైట్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం రీసెంట్గా ఒక ఇష్యూ అయినప్పుడే నేను వచ్చి చెప్పిన వీళ్ళ కంప్లైంట్ చేస్తే, అంటే హ్యాండిల్ ఇష్యూ చిన్నది అది చూడండి అంటే స్టాక్ ఇప్పుడు లేదు, ఇప్పుడు మీరు కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇచ్చేసేయాలండి, మేము కాల్ చేస్తాం 1 weekలో అన్నారు. ఇప్పటివరకు రెస్పాన్స్ అయితే లేకుండే. సో చూద్దాం ఇప్పుడు సస్పెన్షన్ చేంజ్ చేస్తారా మరి రిపేర్ చేసిస్తారా. ఇదే ఉంటుంది కదా స్టాక్, ఇడగా లేకపోతే ఉంటుంది ఎక్కడ ఉంది కదా. July 26 వరకు మనకు వ్యాలిడ్ ఉంది కేర్ ప్లస్ ప్లాన్. సో ఇప్పుడు ఫ్రీగా చేంజ్ చేస్తారు కదా బ్రేక్ ప్యాడ్స్, ఫ్రీగా చేంజ్ చేస్తాం. సూపర్ సెల్లో ఇప్పుడైతే కేర్ ప్లస్ ప్లాన్ ఉంది కాబట్టి ఫ్రీగా చేంజ్ చేస్తారు. బట్ ఒక 1/2 hour టైం పడుతుంది అంట. అప్పుడు చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం మనము. వేరే బండి ఉంది కదా, ఈ బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. అయితే గైస్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ తీసుకో. సో ఇంటి నుంచి మనం ఐక్యూబ్ పైన స్టార్ట్ అయినాం కదా, బట్ ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న ఇక్కడికి వస్తుంటే డాడీ మళ్ళీ కాల్ చేసిండు, ఇంటికి వచ్చేయండి చిన్న పని ఉందని చెప్పేసి. సో నేను ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు బండి తీసుకొని ఫ్రెండ్ది దీనిపైన వచ్చాం అనమాట. బ్యాకప్ వెహికల్ ఇది తెచ్చుకున్నాము. సో సస్పెన్షన్ చేంజ్ చేసాడేమో, కంప్లైంట్కి తీసుకుంటాడేమో వెహికల్ అనుకున్నాము, బట్ తీసుకోరంట, స్టాక్ లేదు, 1 week తర్వాత వస్తుంది బ్రో అని చెప్పి అన్నాడు. సో చూద్దాం.
అవర్ అయిపోయింది కదా మనం పోయొచ్చి అయిపోయింది అంతేనా ఓకే కొంచెం బ్రేక్ ఓకే యాడ్ చేసిండు ఫ్రంట్ ఓకేనా బ్రో ఫ్రంట్ చూసిరా అంటే ఓకే ఉన్నాయంట షుగర్ చేసిండు మీరు చూసారా ఒకసారి చెక్ చేయండి బ్రో బాయ్స్ ఫైనల్గా అయిపోయింది ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అవి చేంజ్ చేసారు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే 1 వీక్ టైం చెప్పారు కదా సో 1 వీక్ తర్వాత వచ్చి చేయించుకోం చలో నవీన్ అయితే బుల్లెట్ పని వెళ్ళిపోతాం నేను బండి వేసుకుని అవుతుంది ఓలా ఉంటుంది బాయ్ బాయ్ ఒక సబ్స్క్రైబర్ యాడ్ అయిపోయింది చలో ఇక సో ఇక్కడ చూసి కదా వీడియో ఆ వీడియో వచ్చేసి 1 మంత్ బ్యాక్ అయితే రికార్డ్ చేసినాం కదా సో అప్పటి నుంచి ఈ ఇష్యూ అయితే నడుస్తుంది అన్నమాట యాక్చువల్గా ఇష్యూ వచ్చేసి సస్పెన్షన్ ఇష్యూ 2 మంత్స్ అవుతుంది మన బండిలో సో అప్పుడే నేను కంప్లైంట్ చేసినాం అంటే మన బండి వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడే మనమైతే ఇష్యూ రేజ్ చేసినాం కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది సస్పెన్షన్ హార్డ్ అయిపోయింది హ్యాండిల్ కూడా ఆ ఇష్యూ మేము రేజ్ చేసాం అనమాట దాని తర్వాత వారంటీ పీరియడ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పటికి 2 మంత్స్గా వస్తుంది ఇంకా కూడా సస్పెన్షన్ అయితే రాలేదన్నమాట వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఏమంటున్నారంటే ఇంకా 1 వీక్ ఆగండి ఇంకా 1 వీక్ ఆగండి సస్పెన్షన్ అంటే పార్ట్స్ రాలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఈ రోజు ఏంటంటే నేను ఇక్కడ సర్వీస్ సెంటర్లో మనం టికెట్ రేజ్ చేసిన తర్వాత అట్లనే అక్కడ పార్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ప్యారలల్గా మనకి ఉన్న కాంటాక్ట్స్ ఇంకా వేరే దగ్గర ట్రై చేసిన అనమాట ఇంకొక అన్న అయితే ఉన్నారు అనమాట సో వేరే సర్వీస్ సెంటర్లో ఆయన కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా మన కోసం పార్ట్ అయితే ఆర్డర్ పెట్టారు అనమాట అంటే బేసిక్గా ఈ బండికి అని చెప్పేసి కాదు వాళ్ళు కొన్ని పార్ట్స్ అయితే వస్తుంటాయి కదా సర్వీస్ సెంటర్కి వాళ్ళకి సో ఆ పార్ట్లో నుంచి ఒకవేళ సస్పెన్షన్ ఆర్డర్ పెట్టేసిన నందు ఒకవేళ ఢిల్లీ వస్తాయి నువ్వు ఇప్పుడు టికెట్ రేజ్ చేసినావు కదా ఎక్కడైతే టికెట్ రేజ్ చేసినావో అక్కడ వస్తే ఓకే లేదు దానికంటే ముందు మన దగ్గర వచ్చేసేసి నువ్వు డైరెక్ట్ బండి తీసుకొని వచ్చి మన సస్పెన్షన్ చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే అన్నారు అనమాట సో అనుకున్నట్టే యాక్చువల్గా నిన్న కూడా సర్వీస్ సెంటర్ వెళ్ళినా కదా మన బండిలో చిన్న ఈకో మోడ్ ఇష్యూ వచ్చేసి అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ దీని గురించి సస్పెన్షన్ గురించి అడిగితే 2-3 డేస్ వచ్చేస్తుంది బ్రో అని చెప్పేసి అన్నారు బట్ నిన్న ఈవినింగే మళ్ళీ అన్నైతే కాల్ చేసిన అనమాట నాకు నందు ఇట్లా పార్ట్ అయితే వచ్చేసింది సస్పెన్షన్ అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను వెహికల్ తీసుకెళ్ళి అన్నకి చేస్తున్నా సస్పెన్షన్ అయితే చేంజ్ చేపిస్తాను అనమాట ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాడు ఈవినింగ్ వరకు తీసుకొని వచ్చేసేస్తా అని చెప్పేసి అన్నాడు లేదు మనం ఇంకా 2-3 డేస్ ఆగితే మనకు నియరెస్ట్ స్టోర్లోనే మన వర్క్ అయితే అంటే సస్పెన్షన్ వర్క్ అయితే అయిపోతుంది బట్ థింగ్ ఏందని చెప్పేసి అంటే నియరెస్ట్ దాంట్లో వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారు అనేది వెహికల్ అప్డేట్ తెలియదు సో తీసుకొచ్చి పెట్టేయమంటారు ఆల్రెడీ వెహికల్స్ అన్ని లైన్ అప్ ఉంటాయి వాళ్ళ దగ్గర మరి మన టికెట్ రేజ్ చేయాలి మనము వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అది చేసి వాళ్ళు మనకి అప్డేట్ చేయాలి సో అంతా కొంచెం హెడేక్ ఉంటుంది అనమాట సో బెటర్ ఇప్పుడైతే నేను వెహికల్ తీసుకెళ్ళి అన్నకి చెక్ చేస్తున్నా సో అన్న తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు సస్పెన్షన్ చేంజ్ చేసి తీసుకొని వచ్చేస్తాడు సో ఇది అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి సజెషన్ అదేంటంటే ఎవరైతే ఓలా S1 Pro ఓనర్స్ ఉన్నారో ఓలా స్కూటర్ ఓనర్స్ ఉన్నారో మీరందరూ కూడా విత్ ఇన్ బైక్ ఉన్న 1 year లోపలనే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోండి మేము ఆ తప్పు చేసినాం మాకు తెలియదు అసలు యాక్చువల్ అంటే 1 year లోపలనే తీసుకోవాలని చెప్పేసి సో రీసెంట్గా కూడా మనం సర్వీస్ సెంటర్ విజిట్ అయినప్పుడు నేను వాళ్ళకి అడిగిన నాకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ చూపిస్తలేదు నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలనుకుంటున్నాను చెప్పేసి అంటే 35,000 kilometers ఏమో రెడీగా ఉన్నప్పుడు అడిగిన ఉంటాయి అనమాట అప్పటి నుంచి మన యాప్లోనే అసలు నాకు ఆప్షన్ చూపించట్లేదు సో అది అడిగితే ఏమన్నారంటే వీళ్ళు సార్ విత్ ఇన్ 1 year లోనే అంటే బండి ఉన్న 1 year లోనే మీరైతే ఈ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకోవాలని చెప్పేసి అన్నారు అనమాట సో అప్పుడేమో అప్డేట్ చేయలేదు వీళ్ళు దేనికో కాల్ చేస్తుంటారు ఏవో మీటప్లు అవన్నీ రైడ్లకి నాకు నోటిఫికేషన్లు మనకి అప్డేట్స్ అన్ని మెయిల్స్ లో ఇస్తుంటారు బట్ ఈ ఎక్స్టెండెడ్ వారంటీ గురించి మాత్రం ఒక్క వార్నింగ్ కూడా అంటే ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ ఒక ఏమంటారు అప్డేట్ కానీ ఏం రాలేదన్నమాట విత్ ఇన్ 1 year లో తీసుకోవాలని చెప్పేసి మనం డైరెక్ట్ వెళ్ళి అడిగితే అప్పుడు చెప్తున్నారు సో ఇప్పుడైతే మన బండి కొంచెం ఏమంటారు రెడ్ జోన్ లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు వారంటీ పీరియడ్ అయిపోయింది కదా ఇప్పటి నుంచి మన స్కూటర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం చేతులతో డబ్బులు పెట్టుకొని చేయించుకోవాలన్నమాట ఇక మనమైతే ఏం చేయలేము ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనం 43,000 తిరిగినాం అంటే సాటిస్ఫైడ్ ఇప్పటికైతే బట్ మంచిగా పట్టుకుంటాం ఏమైతే కాదు చూద్దాం ఇంకా నాకు కూడా మన బండి రీడింగ్ చూస్తే నమ్మబుద్ధి అయితే లేదు మొన్ననే 40 ఉండే అంటే 40,000+ kilometers ఉండే ఇప్పుడు 43,472 అయింది అంటే 43,500 అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి కిలోమీటర్స్ అయితే చలో ఎంత జల్దీ వాడుకొని యూటిలైజ్ చేసుకోదాం మన మనీని మనం అండ్ మీరు కూడా మీలో ఎవరైనా కూడా ఏదైనా 2-wheeler కొనాలని చెప్పేసి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ తీసుకోవడం ట్రై చేయండి చాలా డబ్బులు సేవ్ చేస్తారు సో యా అంటే ఓలా అనే చెప్తలేను ఏదైనా సరే మీ ఇష్టం మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేసుకోండి బట్ ఎలక్ట్రిక్ తీసుకుంటే చాలా వరకు డబ్బులు అయితే సేవ్ చేస్తారనమాట సో గైస్ మీరైతే చూసుకోవచ్చు మార్నింగ్ చెప్పేసినా కదా ఈవినింగ్లోకి వచ్చేస్తే వెహికల్ అని చెప్పేసి జస్ట్ ఇప్పుడు వెళ్ళేసి వెహికల్ తెచ్చుకున్నాను అనమాట సో మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ ఫోక్ కూడా చేంజ్ చేసారు అనమాట యాక్చువల్గా మనం సస్పెన్షన్ కోసం కంప్లీట్ చేసాం కదా ఓన్లీ సస్పెన్షన్ మాత్రమే చేంజ్ కావాలి బట్ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఫోక్ కూడా మనం అప్డేట్ చేయలేదు ఇంతకుముందుకు ఇదిగో ఏదైతే అటాచ్మెంట్ ఉందో ఇంతకుముందు మన దాంట్లో ఫస్ట్ ఒరిజినల్గా స్కూటర్తో వచ్చినప్పుడు నార్మల్గా కర్వ్ ఉంటుండే అనమాట దాని తర్వాత ఇది అప్డేట్ కోసం అందరినీ కాల్ బ్యాక్ చేసినారు బట్ మనకు మాత్రం స్లాట్ దొరకలేదు మనం వెళ్ళలేదు అనమాట
సో అన్న ఉండేసి ఇది కూడా వేసేసిన అనమాట. అండ్ వీల్ బేరింగ్ ఒకటి పోయిన ఉండే అనమాట. సో ఈ 3 అయితే చేంజ్ చేసిన అన్న, అన్నీ కూడా అండర్ వ్యారంటీలో అయిపోయినాయి అనమాట. ఒకవేళ అన్న మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నట్టయితే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంకా దీని గురించి నేను ఇంకేం చెప్పగలుగుతా చెప్పండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా టైం అనేది ఎంత వేస్ట్ అవుతుందో నాకు తెలుసు. ప్రతిసారి బండి ఇచ్చినప్పుడు ఒక్కరోజు బండి లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో మాకు తెలుసు. విత్ ఇన్ 1 డేలో నాకైతే మొత్తం వర్క్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ద అప్డేట్. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట మన వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.